అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అకాల వర్షాలకు మామిడిలో ఉధృతమవుతున్న పండుగ, నష్ట నివారణకు చర్యలు, భూమిలో శిలీంధ్రాల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు, పాతరగడ్డి లేదా సైలేజీ తయారీ విధానంలో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. భారతదేశంలోని మామిడి తోటల విస్తీర్ణంలో ఉభయ తెలుగు రాష్ట్రాలదే అగ్రస్థానం. దేశ మామిడి ఉత్పత్తిలో సుమారు 24% వాటా తెలుగు రాష్ట్రాలది. విదేశీ మార్కెట్లో మన మామిడికి మంచి గిరాకీ ఉంది. మామిడిలో చీడపీడల బెడద ప్రధాన సమస్య. కొత్త చిగురు వచ్చే దశ నుంచి కాయకోత దశ వరకు మామిడి తోటలను ఎన్నో రకాల పురుగులు, తెగుళ్లు ఆశించి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాయి. ప్రస్తుతం కాయలు కోడిగుడ్డు సైజు నుంచి కోతల వరకు పలు దశల్లో ఉన్నాయి. ఇప్పుడు కురుస్తున్న అకాల వర్షాల కారణంగా తోటల్లో పండుగ ఉధృతి పెరిగే అవకాశం ఉంది. పండుగ వల్ల దాదాపు 50 నుంచి 60% వరకు పంట నష్టం ఉంటుందంటే కాయ దిగుబడిని, నాణ్యతను ఎంతగా ఇది ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు పక్షికన్ను తెగులు కూడా సోకే అవకాశం ఉందంటూ తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుబ్బారెడ్డి. ప్రస్తుతానికి మామిడి పిందె దశలో ఉంది. ఈ పిందె కోడిగుడ్డు ఆకారం నుంచి, కోడిగుడ్డు సైజు నుంచి మరి కాయ వరకు కూడా ప్రాంతాన్ని బట్టి రైతుకి తేడా ఉంది. మరి ఈ దశలో మామిడిలో అధికంగా నష్టం చేసే ఫ్రూట్ ఫ్లై అంటే పండు ఈగ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ పండు ఈగని నివారించుకోవడానికి ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు మిథైల్ యూజినాల్ ట్రాప్స్, ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేవి మన మార్కెట్లో దొరుకుతున్నాయి. మిథైల్ యూజినాల్ ట్రాప్స్ని ఒక చెట్టు కనీసము ఒక ట్రాప్ లెక్కన మనం పెట్టుకున్నట్లయితే ఇందులో మగయన్ని కూడాను వచ్చి పడిపోయేసి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఈ ట్రాప్స్ అనేది చుట్టుపక్కల ఉన్న తోటలు అందరూ కూడా మరి పెట్టుకున్నట్లయితే మనకి రిజల్ట్ బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఉద్యాన శాఖ ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ కింద ఈ ముఖ్యంగా ఫ్రూట్ ఫ్లై కంట్రోల్కి మేము ఫ్రూట్ కవర్స్ని రైతులకి సజెస్ట్ చేస్తున్నాము. ఈ ఫ్రూట్ కవరు ఇట్లా ఉంటుంది. మరి ఈ ఫ్రూట్ కవర్ని కోడిగుడ్డు ఆకారంలో ఉన్నప్పుడు మనకి ఒక కాయని లోపలికి దీంట్లో పోనిచ్చేసేసి ఈ తీగతో కూడిన పేపర్ ఉంటుంది. ఈ తీగని ఆ కాయ లోపల పోయిన తర్వాత దీన్ని ఇట్లా చుట్టేయటం జరుగుతుంది. ఈ కవరు కట్టిన దానివల్ల ఫ్రూట్ ఫ్లైయే కాకుండా మిగతా పెస్ట్ డిసీజ్ కూడా ఎఫెక్ట్ కూడా మనకి బాగా తగ్గుతుంది. ఈ కవర్ ఖరీదు కూడాను రైతులు అఫోర్డ్ చేయగలరు. కవర్ ఖరీదు ₹2 ఉంటుంది. ఒక కేజీకి 3 కాయలు తీసుకున్నా కానీ 3 6 రూపాయలు, కట్టిందని ₹2, ₹8 ఒక కేజీకి ఖర్చు అవుతుంది ఫ్రూట్ కవర్స్ కట్టిన దానివల్ల. మరి ఈ ఫ్రూట్ కవర్స్ కట్టిన దాని మూలంగా మనకు వచ్చే ఫ్రూట్ బంగారు రంగులో ఉంటుంది.
దీని మార్కెట్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కేజీకి రెగ్యులర్ మార్కెట్ కంటే ఈ ఫ్రూట్ కవర్స్ కట్టిన కాయలకి 20 రూపాయలు కనీసము ఎక్కువ పలుకుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడాను ఈ ఫ్రూట్ కవర్స్ని తప్పకుండా కట్టుకోవాల్సి ఉంటుంది. మరి పై కొమ్మలకి కట్టలేకపోతున్నామని చెప్పి కొంతమంది రైతులు అంటున్నారు. మనకి కనీసం అందిన వరకు కానీ కొంచెం నిచ్చెనలు వేసుకునేసి మనము ఈ ఫ్రూట్ కవర్స్ కానీ కట్టినట్లయితే దాదాపు మనం ఈ ఫ్రూట్ ఫ్లైని పండుగని మనం మామిడిలో కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత ఈ సీజన్లో ఈ వర్షాలు కొంచెం పడుతున్నాయి కాబట్టి పక్షికన్ను తెగులు అనేది వస్తుంది. కాబట్టి ఈ పక్షికన్ను తెగుల్ని కంట్రోల్కి వర్షం పడినప్పుడు వెంటనే కాప్రాక్సీ క్లోరైడ్ అనే మందుని 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పక్షికన్ను తెగుల్ని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో అధికంగా పాడి పరిశ్రమ, జీవాల పెంపకం రైతుల ఆదరణ పొందుతున్నాయి. వీటి పోషణలో 60 నుంచి 70% వరకు ఖర్చు మేపుకే అవుతుంది. పరిశ్రమ లాభదాయకంగా సాగాలంటే మేత ఖర్చులు తగ్గించుకోవాలి. పచ్చి మేతలను సొంతంగా సాగు చేసుకోవటం అన్నిందాలా లాభదాయకం. సీజన్లో గ్రాసం విరివిగా లభ్యమవుతుంది, కానీ ఎండాకాలం వచ్చేసరికి తీవ్ర కొరత ఏర్పడుతుంది. అలా కాకుండా పచ్చగడ్డిని సంవత్సరమంతా లాభసాటిగా వినియోగించుకోవాలంటే సైలేజీ లేదా పాతర గడ్డిగా తయారు చేసుకోవటం మేలు. దీనినే మాగుడు గడ్డి అని కూడా అంటారు. సైలేజీ తయారీలో తగు జాగ్రత్తలు తీసుకుంటే సైలేజీ నాణ్యత బాగుండి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. లేదంటే బూజు పట్టి పనికి రాకుండా పోతుంది. ఏ పశుగ్రాసాలను సైలేజీగా మార్చుకోవచ్చు, తయారీలో పాటించవలసిన మెలకువలేవి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె తేజేశ్వరరావు. ఈ వేసవికాలం దృష్టిలో పెట్టుకొని ఈ రైతాంగం పాత్రగడ్డి తయారీ మీద కొంచెం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ వేసవిలో పశువులకు వచ్చి పశుగ్రాత మేతను అధిగమించడానికి, అదేవిధంగా రైతులు ప్రధానంగా ఈ పాత్రగడ్డిని తయారు చేసుకోవడానికి సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది. పాత్రగడ్డి తయారీకి ఉపయోగించే ప్రధాన పంటల్లో మనం ఈ మొక్కజొన్న చెప్తాం, అదేవిధంగా జొన్న చెప్తాం, అదేవిధంగా నేపియర్ గడ్డలు కూడా మనం ఈ మధ్యన గడ్డి తయారీకి చాలా వరకు వాడుతున్నాం. ఏదైతే ఈ పాత్రగడ్డికి మనం చెప్పుకునే రకాల్లో ముఖ్యంగా మొక్కజొన్నలో అయితే ఈ ఆఫ్రికన్ టాల్ రకం అనేది చాలా ప్రముఖమైన రకం. అదేవిధంగా జొన్నలో అయితే పంతచారి 6, అదేవిధంగా సిఎస్హెచ్ మనకి 24 చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. పాత్రగడ్డికి తయారు చేసుకున్న మొక్కజొన్నకి జొన్న మనం చెప్పుకున్న రకాలు మనం చూసుకుంటే వీటిలో కాండం చాలా మృదువుగా ఉండి అధిక దిగుబడులు రావడం మనం ప్రధానంగా చూసుకోవాలి. పోషకాలు కలిగిన ఈ పాత్రగడ్డి తయారు చేసుకోవాలనుకుంటే పశుపోషణలో ముఖ్యంగా కొట్టడానికి దగ్గరగా ఈ పాత్రగడ్డికి సంబంధించిన కార్యక్రమం మనం చేయాలి. ఎత్తైన ప్రాంతాల్లో తయారు చేసుకోవడం, తద్వారా వృధాన్ని నివారించుకోవడం జరుగుతుంది. సాధారణంగా ఒక గణప మీటర్ మితంగా ఒక గణప మీటర్ 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ లోతు ఉండే ఈ గణప మీటర్ ప్రదేశం నుంచి సుమారు 600 కిలోల వరకు ఈ పాత్రగడ్డి తయారు చేసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క పశువుకి మనం సుమారుగా 20 కిలోలు చొప్పున రోజుకి మనం పాత్రగడ్డి ఇచ్చుకుంటే ఇంట్లోనే సుమారుగా 5 పశువులు ఉన్న యెడల గణప మీటర్ విస్తీర్ణంలో ఉండే పాత్రగడ్డి ద్వారా రైతాంగం వాడుకోవచ్చు. ఈ పాత్రగడ్డి తయారు చేసుకోవడానికి 3 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, అదేవిధంగా 2 మీటర్లు లోతు ఉండేటట్టు ఈ గుంటలో కొంచెం అరలగా వేసుకుంటున్నాం. గాలి చొరబడకుండా ముఖ్యంగా ఉండేటట్లు మనం చూసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి 1000 కిలోల ఈ పచ్చి మేతకి మనం 40 నుంచి 50 కిలోల వరకు మనకి ఏదైతే షుగర్ ఫ్యాక్టరీల నుంచి వస్తున్న ఈ మొలాసిస్ని కలుపుతామండి. అదేవిధంగా ఒక 20 కిలోల ఉప్పు కలుపుతాం. మనం ఒక 10 లీటర్ల వరకు అసిటిక్ ఆమ్లం మనం తెచ్చుకొని కలుపుకోవడం వల్ల బాగా ఈ పాత్రగడ్డి తయారయ్యి ముఖ్యంగా పైన మన బురద మట్టి కానీ లేకపోతే ఏదైనా మన పైన గాలి చొరబడకుండా పూత పూసుకుంటే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ తక్కువ శ్రమతో ఈ 1000 కిలోల వరకు పాత్రగడ్డి తయారు చేసుకోవడానికి అవకాశం మన దగ్గర ఉంది. అలా కాకుండా ఈ మధ్యన పాత్రగడ్డి చేసుకోవడానికి ఏవైతే ఈ గుంతల మాదిరే కాకుండా ఏదైతే మార్కెట్లో మనకి గోను సంచులు కూడా చాలా వరకు లభ్యంగా మార్కెట్లో ఉన్నాయి. వీటిలో కూడా ముక్కలుగా తయారు చేసుకొని వీటిని గాలి చొరబడకుండా చూసుకొని ఇదే పద్ధతిలో ఏదైతే 1000 కిలోల గడ్డికి 50 కిలోల మొలాసిస్, అదేవిధంగా 20 కిలోల ఉప్పు, అదేవిధంగా 10 లీటర్ల వరకు అసిటిక్ ఆమ్లాన్ని కలిపి ఈ పద్ధతిలో మనం తయారు చేసుకుంటే సుమారుగా ఒక 45 నుంచి 50 రోజుల వ్యవధిలో మనం పశువుల మేతగా వాడుకోవచ్చు. తద్వారా వచ్చే వేసవిలో ఈ పశువుల్లో పాత్రగడ్డి, అదేవిధంగా వేసవి పాత్రగడ్డి తయారు చేయడానికి అవగాహన కలుగుతుంది.
పంటల సాగులో రైతుకు ఎదురయ్యే ప్రధాన సమస్య చీడపీడలు. వీటిలో భూమి ద్వారా ఆశించే శిలీంధ్రాలు అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. నారుకుళ్ళు, వేరుకుళ్ళు, ఎండు తెగులు, వడలు తెగులు, మొదలు కుళ్ళు వంటి తెగుళ్లను కలిగించే శిలీంధ్రాలు వేర్లను ఆశించి పెరుగుదలను తగ్గించడమే కాకుండా మొక్కలను సైతం నిర్వీర్యం చేసి రైతుకు తీరని నష్టాన్ని మిగుల్చుతుంటాయి. ఈ శిలీంధ్రాలు భూమిలో ఆవాసం ఉంటూ దాదాపు అన్ని రకాల పంటలలో, ప్రధానంగా వరి, మొక్కజొన్న, వేరుశెనగ, పూలు, పండ్ల తోటలు, కూరగాయల తోటలలో వివిధ రకాల తెగుళ్లను కలుగజేసి దాదాపు 70 నుంచి 90% వరకు దిగుబడులు తగ్గిస్తాయి. భూమి ద్వారా వచ్చే శిలీంధ్రపు తెగుళ్ల నుండి పంటను కాపాడాలంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. అవేమిటో ఈనాటి అన్నదాతలు చూద్దాం. వివిధ పంటలలో భూమిలో ఉండే కొన్ని జాతుల శిలీంధ్రాలు, ప్రధానంగా రైజోక్టోనియా, ఫ్యూజేరియం, వర్టిసీలియం, ఫిథియం, ఫైటోప్తోరా లాంటివి భూమి లోపల భూమిపై ఉన్న పంట అవశేషాలపైన, పంట లేని సమయంలో భూమిపై ఉన్న గడ్డి జాతులపైన ఆవాసముండి తదనంతర పంటలకు తెగుళ్లను కలుగజేస్తుంటాయి. నారుమళ్లలో నారుకుళ్ళు తెగులు, శనగలో ఎండు తెగులు, కందిలో ఎండు తెగులు, వేరుశెనగలో కాండం కుళ్ళు, తమలపాకులో మొదలు కుళ్ళు వంటి తెగుళ్లన్నీ నేల ద్వారా వ్యాపించే తెగుళ్లే. భూమి ద్వారా వచ్చే శిలీంధ్రపు తెగుళ్ల నుండి పంటను కాపాడటానికి పంట కోత సమయం నుండే సరైన జాగ్రత్తలు పాటించాలి. గత పంట, గడ్డిజాతి మొక్కల అవశేషాలను తొలగించటంతో పాటుగా కోత సమయంలో పంట మొక్కలను, కుదుళ్లను నేలమట్టానికి కోయాలి. పొలంలో గట్లపై మిగిలిన గడ్డిజాతి మొక్కలను పూర్తిగా నిర్మూలించాలి. ఎందుకంటే గత పంట అవశేషాలు, గడ్డిజాతి మొక్కలు తెగుళ్ల కారకాలకు రిజర్వాయర్లుగా పనిచేసి తెగులు వ్యాప్తికి తోడ్పడతాయి. అలాగే వేసవికాలంలో శిలీంధ్రాల ద్వారా వచ్చే తెగుళ్ల ఉధృతి తగ్గించటానికి తోడ్పడే అతి ప్రధాన ఆయుధం భూమిని లోతుగా దున్నడం. ఈ లోతు దుక్కులు బహుళ ప్రయోజనకారిగా ఉండి పంటకు, భూమికి అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉంటాయి. దుక్కులు చేసుకోవడానికి సరిపడా తేమ ఉన్న పొలాల్లో ట్రాక్టర్లు లేదా ఎద్దుల నాగళ్లతో 9 నుంచి 10 అంగుళాల లోతు దుక్కులు చెయ్యాలి. ఇలా లోతు దుక్కులు వేసవిలో చేసినప్పుడు నేలలో దాగి ఉన్న లేదా నిద్రావస్థలో ఉన్న తెగుళ్లు కలుగజేసే శిలీంధ్ర బీజాలతో పాటు నులి పురుగులు, బ్యాక్టీరియా, కీటకాలకు సూర్యరశ్మి సోకుతుంది. అధిక ఉష్ణోగ్రతలకు ఈ తెగుళ్ల కారకాలు చాలా వరకు నశించిపోతాయి. అంతేకాకుండా మొండిజాతి కలుపు మొక్కల వేర్లు, దుంపలు పెకిలింపబడి వేసవిలోని అధిక ఉష్ణోగ్రతలకు నశించే అవకాశం ఉంటుంది. నేల గుల్లబారి నీటిని పీల్చుకునే శక్తి పెరుగుతుంది. భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ల ఉధృతిని తగ్గించటానికి, పర్యావరణానికి, జీవరాశులకు నష్టం కలగకుండా అందుబాటులోకి వచ్చిన రసాయనేతర పద్ధతి సాయిల్ సోలరైజేషన్. ఇది సులభమైన, హానికారం కాని సమర్థవంతమైన విధానం. దీనిని పండ్ల తోటలు, పూలు, కూరగాయల్లోనూ ఉపయోగించవచ్చు. ఎండ తీవ్రంగా ఉన్న సమయాల్లో నేలను తడిపి తేమ నేలను 25 మైక్రాన్ల దళసరి పారదర్శక షీట్తో కప్పాలి. షీట్ అంచుల నుండి గాలి చొరబడకుండా సీలింగ్ చేసి షీట్ కింద తగినంత వేడిమి, తేమ నిలిచేలా 4 నుంచి 6 వారాలు కప్పి ఉంచాలి. ఈ విధంగా చేయడం ద్వారా నేలలో ఉష్ణోగ్రతలు పెరిగి భూమి పై పొరలలో 30 సెంటీమీటర్లు లోతు వరకు ఉన్న శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, నులిపురుగులు నశిస్తాయి. భూమి భౌతిక, రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. భూమిలోని శిలీంధ్రాల ద్వారా వచ్చే వేరుకుళ్ళు, ఎండు తెగులును తట్టుకునే పంట రకాలను ఎంపిక చేసుకోవాలి. పంట మార్పిడి చేయడం ద్వారా కూడా భూమిలోని శిలీంధ్రాల ద్వారా వచ్చే తెగుళ్ల ఉధృతిని తగ్గించవచ్చు. వీటితో పాటు సాగులో ఉపయోగించే వివిధ యంత్రాలను, పనిముట్లను పరిశుభ్రంగా ఉంచాలి. తెగులు ఆశించిన పొలంలో వాడిన యంత్రాలను, పనిముట్లను శుభ్రపరచకుండా వేరే పొలంలో వాడితే పనిముట్లకు అంటిన మట్టి ద్వారా శిలీంధ్ర కారకాలు ఆరోగ్యవంతమైన పొలానికి వచ్చే అవకాశం ఉంది. అలాగే పంటలకు అవసరమైనంత వరకు మాత్రమే నీటి తడులు ఇవ్వాలి. నీరు ఎక్కువైనా లేదా తక్కువైనా శిలీంధ్రాల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తగు మోతాదులో మాత్రమే పంటకు నీరు అందించాలి. సకాలంలో కలుపును నివారించటం వలన కూడా తెగుళ్ల ఉధృతిని తగ్గించవచ్చు. విత్తన శుద్ధి చేయటం వల్ల నేల ద్వారా లేదా విత్తనం ద్వారా సంక్రమించే శిలీంధ్రాల నుండి విత్తనాలను కాపాడటంతో పాటు మొలక శాతాన్ని వృద్ధి చేసుకోవచ్చు. అతి తక్కువ ఖర్చుతో తెగుళ్లను అదుపులో ఉంచవచ్చు. భూమి ద్వారా వచ్చే తెగుళ్ల నివారణకు జీవ శిలీంధ్రం ట్రైకోడెర్మా, బ్యాక్టీరియా సూడోమోనాస్ ఉపయోగపడుతున్నాయి. పంటలకు ఆశించే చాలా రకాల తెగుళ్ల శిలీంధ్రాలను నాశనం చేసే శక్తి కలిగి ఉన్నాయి.
ధాన్యం పంటలు, అపరాలు, మిరప, నూనె గింజల పంటల్లో వేరుకుళ్ళు, కాండంకుళ్ళు నివారణకు ట్రైకోడెర్మా విరిడి కిలోకు 5 నుంచి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి. కూరగాయల పంటల్లో నారుకుళ్ళు, కాండంకుళ్ళు, వేరుకుళ్ళును నివారించటానికి లీటరు నీటికి 5 గ్రాములు ట్రైకోడెర్మా విరిడి కలిపిన ద్రావణంతో నర్సరీ బెడ్లను విత్తే ముందు బాగా తడపాలి. పత్తి, పసుపు, మిరప, ఇతర పంటలలో నేల ద్వారా వ్యాప్తి చెందే ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగుళ్లను సమర్థవంతంగా నివారించటానికి 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి కల్చర్ను 90 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండితో కలిపి పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడు నేలలో వేసి కలియదున్నాలి. అన్ని రకాల పంటలలో కూడా ట్రైకోడెర్మా విరిడి మాదిరి సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ను విత్తన శుద్ధికి ఉపయోగించటంతో పాటు పొలంలో చల్లుకుని భూమిలోని శిలీంధ్రాలను తగ్గించి తద్వారా తెగుళ్లను తగ్గించవచ్చు. రసాయనిక శిలీంధ్ర నాశినులను విచ్చలవిడిగా ఉపయోగించటం వలన భూమి ద్వారా వ్యాపించే శిలీంధ్రాలపై ఎలాంటి ప్రభావం ఉండదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో మాత్రమే శిలీంద్రనాశిని ద్రావణంతో పొలంలో తెగులు సోకిన ప్రత్యేక ప్రాంతంలో భూమిని తడిపి కొంతవరకు తెగులు ఉధృతిని అదుపులో ఉంచుకోవచ్చు. చిట్టచివర ఆయుధంగా మాత్రమే రసాయనాలను భూమి ద్వారా ఆశించే శిలీంధ్రాల నివారణకు వాడాలి. ఈ విధంగా మనకు అందుబాటులో ఉన్న తెగుళ్ల యాజమాన్య పద్ధతులన్నింటినీ సమర్థవంతంగా ఉపయోగించుకున్నట్లయితే భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ భూమి ద్వారా వ్యాపించే శిలీంధ్రాలను కూడా పూర్తిగా నివారించే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లాలో సమావేశం జరిగింది. అంతర్జాతీయంగా ప్రతి ఏటా ఏప్రిల్ ఆఖరి శనివారం రోజును ప్రపంచ పశు వైద్య దినోత్సవంగా నిర్వహిస్తుంటారు. పశుపక్ష్యాదుల అవసరం, జీవ వైవిధ్యం, భాగస్వామ్యం ఇలా ఎన్నో అంశాల్లో ఈ మూగజీవులతో అవినాభావ సంబంధాన్ని పెంపొందించటం, వాటి ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కనీస చర్యల గురించి ప్రచారం చేయటం కోసం ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. పశుపక్ష్యాదుల ఆరోగ్య సమస్యలపై తగిన విధంగా సాంకేతికతను, అధునాతన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తేవాల్సిన అవసరాన్ని పశు వైద్యులు గుర్తు చేస్తున్నారు. వ్యవసాయానికి రైతు వెన్నెముకైతే రైతుకు వెన్నెముక పశు సంపద. మనతో పాటు మమేకంగా మరి పశు పక్షాదులు మనకు అటు ఆహారం అయితేనేమి, ఇటు పాలు, గుడ్లు రవాణా కానీ ఆరోగ్యమే కాదు ఆహ్లాదానికి కూడా మరి పశువులు, జంతువులు, ముఖ్యంగా మరి డాగ్స్ ఇవన్నీ కూడా అవినాభావ సంబంధంలో కలిగి ఉన్నాం. దేశం యొక్క జీడిపి తీసుకుంటే వ్యవసాయము 25% మరి పశువుల నుంచే వస్తున్నది. ప్రపంచ దేశాల్లో అత్యధిక పాలు ఉత్పత్తి చేసేది కూడా మన దేశమే. కేవలము ఉత్పత్తే కాదు, వినియోగంలో కూడా భారతదేశము ముందుంది. అయితే ఇటీవల మారిన పరిస్థితులు, యాంత్రీకరణ కావచ్చు, జీవన శైలిలో మార్పులు వచ్చిన సందర్భంగా మరి పాలు, గుడ్ల వినియోగము, మాంస వినియోగం పెరుగుతుంది. కానీ మరి వీటికి తగినంత ప్రోత్సాహం ఉండాలనేదే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము, మరి అందరి పశు వైద్యుల అభిప్రాయం కూడా. ఒకసారి మనము పశు వైద్య రంగాన్ని పరిశీలిస్తే ఇటీవల మనము బర్డ్ ఫ్లూ అని విన్నాము. అలాగే డాగ్స్లో రేబీస్, యానిమల్ బర్త్ కంట్రోల్. ఒక విధంగా ఈ స్ట్రీట్ డాగ్స్ అయితేనేమి ఏ డాగ్స్ని కూడా మరి స్టెరిలైజేషన్ చేసి ఆ సంతతిని తగ్గించి ఈ రేబీస్ వ్యాధిని అరికట్టాలనేది ఒకటి. అలాగే రేబీస్ టీకాలను కూడా మరి ఈ సంవత్సరం మేము ప్రతి పశు వైద్యశాలలో కూడా ఉంచాము. 15,000 టీకాలను కూడా ఉంచాము. వ్యాధులకు టీకాలు కనిపెట్టడం. అలాగే మనం అందరికీ తెలుసు ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, గాలికుంటు వ్యాధికి మరి భారతదేశంలో మరి ఎక్కువ నియంత్రణ చేపట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్థానంలో ఉంది. అలాగే బర్డ్ ఫ్లూ ఇటీవల వచ్చినప్పుడు మరి వెంటనే సత్వరంగా ప్రభుత్వం చర్యలు చేపట్టి పశు వైద్యులు మరి అందరి సహకారం తీసుకొని వెంటనే వాటికి చర్యలు చేపట్టారు. అలాగే ఆ పౌల్ట్రీ ఇండస్ట్రీని కూడా దెబ్బతినకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారు. అదేవిధంగా ఇటీవల పాల ఉత్పత్తిలో కూడా మరి ఇంకా మార్పులు తీసుకొని వచ్చి రైతుకు పాడి పరిశ్రమ శ్రమ కాకుండా మరి పాడి పరిశ్రమను లాభదాయకమైనటువంటి పరిశ్రమగా చేయాలనేదే మరి ప్రభుత్వం ఆలోచన. ఇప్పుడు ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో పాటు మరింత ప్రోత్సాహం చేయాలి. అలాగే సిబ్బందితో కూడా మరి పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని, వారి యొక్క దీన్ని ఉపయోగించి అల్టిమేట్గా పశు పోషకులకు, కోళ్ళ రైతులకు కూడా వీళ్ళందరికీ మరి చేయూత ఇచ్చి వాళ్ళకు సపోర్ట్గా ఉండాలనేది ఈ సందర్భంగా నేను
తెలియజేసుకుంటున్నాను. వ్యవసాయంలోనే కాకుండా పెంపుడు జంతువులుగా అనేక పశుపక్ష్యాదులను ఇటీవలి కాలంలో ప్రజలు చేరదీస్తున్నారు. కుక్కలను, పిల్లులను సాకుతున్నారు. వీటి ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. వీధి కుక్కలు, వీధి ఆవులు, ఇతర పశువుల ఆరోగ్య సమస్యలను సామాజిక సమస్యగా పరిగణించి ప్రభుత్వాలు ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని పశు వైద్యులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ, రేబీస్ వంటి వ్యాధులు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశు వైద్య నిపుణులను, పశు వైద్యశాలల సంఖ్యను పెంచి అవసరమైన సదుపాయాలను తీసుకురావాల్సిన అవసరాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి కూడా బతికే హక్కు ప్లస్ వాటికి ఉండే స్వతంత్రం ఉంటుంది. దానికి సందర్భంగా మనుషులకి ఎలాగో పశుపక్షాదులకు, జంతుజాలానికి ప్రతి ఒక్కరూ కూడా మనం వాటికి ఉండే ఇబ్బందులని, వాటికి బ్రతికే స్వేచ్ఛని, తర్వాత వాటికి ఉండే ఇబ్బందులను మనం దృష్టిలో పెట్టుకొని వరల్డ్ వెటనరీ డే ఒక డే అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి ఏప్రిల్ 4వ శనివారం రోజు ఈ డేని మనం వరల్డ్ వెటనరీ డే కింద సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా దీని యొక్క ప్రధానమైన ఆబ్జెక్ట్ ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, మనమే కాదు మనుషులే కాకుండా ప్రతి జీవజాలానికి కూడా మనం సేవలు ఏదైతే జబ్బుపడింది, ఒక డాగ్ కానీ లేదా పశుపక్షాదులు కానీ దేనికైతే ఇబ్బంది ఉందో వాటన్నిటి యొక్క ఇబ్బందులు మనం తొలగించడానికి కూడా ప్రపంచవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్, భారతదేశం అన్ని కంట్రీస్లో, వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్లో కూడా పశువైద్యం మీద ప్రత్యేక శ్రద్ధను మరియు పరిశోధనలను కూడా ఎక్కువ అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఇవాళ ఇంతగా అభివృద్ధి, టెక్నాలజీ మనుషులకి ఎంత అభివృద్ధి చెందిందో కూడా వీటిలో కూడా జంతువుల్లో కూడా అంతే టెక్నాలజీ అభివృద్ధి చెందింది. దాన్ని మనము ఆప్ చేసుకుందామా, ఇక్కడికి మనం తీసుకొచ్చుకుందామా లేదనేది ప్రధానమైన ఇంపార్టెంట్. బేసిక్గా మనము మనుషులతో పోల్చుకుంటాం వైద్యాన్ని, కానీ జంతువులకి అంతకన్నా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మనుషులు చెప్పగలరు, ఇటు మన జంతువులు ఎక్కడ ఇబ్బంది ఉందో చెప్పలేవు. వాటి యొక్క బాధను కూడా మనమే అర్థం చేసుకొని దానిని మనం అన్నిటినీ, ఒక మనుషులు అంటే ఒక జాతి ఉంటుంది, కానీ ఇక్కడ గొర్రె, మేక, ఆవు అన్నీ కూడా అన్ని రకాల జంతువులు, కోళ్ళు అన్నీ దీని కిందకు వస్తాయి వెటనరీ కింద. కాబట్టి ఒక వెటనరియన్ మనిషి డాక్టర్, మా యాక్చువల్గా కంపారిజన్ మనుషులతో పోల్చుకుంటాం కాదు, మనిషి డాక్టర్ల కన్నా కూడా వెటనరియన్ చాలా గొప్పవాడు. దాన్ని అతన్ని మనం ఎలా వాడుకున్నాం అనేదే మనం ఇక్కడ ముఖ్య ఉద్దేశము. డాక్టర్ని దానికి వాళ్ళకి ఇవ్వాల్సిన సదుపాయాలు కానీ ఎటువంటి ఫెసిలిటీస్ కానీ మనం ఎంతవరకు మన వాళ్ళు ఇస్తున్నారనేది ఒక ప్రధానమైన ప్రశ్న. పశు వైద్య నిపుణులతో పాటు ప్రభుత్వాలు కూడా పశు వైద్యంపై మరింత బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఉందంటూ సదస్సు సందర్భంగా తెలియజేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.